మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. చిన్న గోపాల్పూర్ గ్రామంలో ప్రేమ్ సాగర్ రావు గారు గత 7 సంవత్సరాల నుండి బతుకమ్మ కానుకగా తన పెద్ద బలకి, అక్కలకి, చెల్లెలకి బతుకమ్మ చీర కానుక ఇస్తానని ఆ రోజు నిర్ణయించడం జరిగింది. ఆ మాట ప్రకారం ఈ రోజు మీ గ్రామానికి రావడం జరిగిందమ్మా. ఏదైతే ప్రేమ్ సాగర్ రావు గారు వారి తండ్రి గారి పేరు మీద రఘుపతిరావు గారి ట్రస్ట్ పేరు మీద ఈ నియోజకవర్గ ప్రజలకు, అక్కలకు, ఆడబిడ్డలకు, చెల్లెలకు అందరికీ తన సేవ చేయాలనే గొప్ప మనసుతో మన ముందుకు వచ్చి గత 7 సంవత్సరాల నుండి మన కోసం ఈ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. దానిలో భాగంగా 7 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరికి చీరలు ఇవ్వడం జరుగుతుందమ్మా. అంతకు ముందు కూడా బీఆర్ఎస్ నాయకులు కానివ్వండి, బీజేపీ నాయకులు కానివ్వండి, ప్రేమ్ సాగర్ రావు గారి మీద ఓట్ల కోసం చీరలు ఇస్తున్నారు, తను గెలిచిన తర్వాత ఇవ్వడు, లేకుంటే ఓడిపోతే ఇవ్వరు అని చెప్పారు. ఓడిపోయినా కూడా మీకోసం 5 సంవత్సరాలు చీరలు పంపించేసిండా లేదమ్మా? అదే విధంగా ఓట్ల కోసం అయితే చీరలు ఇచ్చిన వ్యక్తి అయితే ఈ రోజు గెలిచిన తర్వాత మీ దగ్గరికి వచ్చి, మీ ముందుకు వచ్చి నేను ఈరోజు చీరలు ఇస్తా అని చెప్పి మీరు అడగపోయినా కూడా మిమ్మల్ని అందరినీ పిలిచి చీరలు ఇస్తున్న గొప్ప వ్యక్తి ప్రేమ్ సాగర్ రావు గారు. మరి అలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తులను ఇంకొకసారి మన ఊర్లోకి రానిద్దామా? తరిమి కొడతారా? చెప్పరు. మన కోసమే కదా ప్రేమ్ సాగర్ రావు గారు అనండి, సురేఖమ్మ గారు అనండి, ఇన్ని మాటలు పడి అవమానాల పాల్పడ్డా కూడా అందరితో కొట్లాడి తన పైన కేసులైనా కూడా ఎన్ని రకాలుగా బాధలైనా కూడా ఈ నియోజకవర్గ ప్రజల కోసం, ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న ప్రేమ్ సాగర్ రావు గారి మీద అప్పుడు ఏ విధంగా అయితే అవమానాలు అన్ని మాటలు అన్నారో ఇప్పుడు కూడా గెలిచిన 8 నెలల్లో తను ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం కొట్లాడుతుంటే ఇప్పటికి కూడా నానా మాటలు అంటున్నారు. చూస్తున్నారు కదమ్మా టీవీలలో, పేపర్లో. మరి 20 సంవత్సరాల్లో నీ చాతగాంధీ గెలిచిన మొదటి రోజు నుండే ఈ ప్రాంత అభివృద్ధి కోసం కానివ్వండి, ఈ ప్రజల కోసం కానివ్వండి, అక్కడ ప్రభుత్వం దగ్గర కొట్లాడి ఈ ప్రాంతానికి నిధులు తీసుకొచ్చి ఏ అయితే అవసరాలు ఉన్నాయో, ప్రజలకు ఏ అవసరం ఇవ్వాల్సిందో, ప్రజలు ఏ విధంగా అయితే వాళ్ళ జీవనోపాధి మెరుగుపడుతుందో వాటి కోసం గెలిచిన మొదటి రోజు నుండే కొట్లాడుతున్నారమ్మా. అదే విధంగా సురేఖమ్మ గారు గెలుపు కోసమే గడప గడప తిరిగినట్టుంటే ఇప్పటికీ కూడా ప్రజలతో మమేకమై ప్రతి గడపకు వస్తున్నారమ్మా. వాళ్ళకు రాజకీయమే కావాలనుకుంటే వీళ్ళ దాకా డబ్బుతో రాజకీయం చేసేవాళ్ళు, కానీ రాజకీయాన్ని ప్రజాసేవ కోసం రాజకీయాలకు వచ్చినారని నిరూపించుకున్న వ్యక్తి ప్రేమ్ సాగర్ రావు గారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.